వెల్కమ్ టు PRM న్యూస్. నేను మీ శిరీష. మహిళలపై వేధింపులు, సహోద్యోగులపై దాడి, 2 నిందితులు అరెస్ట్. మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని, వారిపై వేధింపులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని నర్సీపట్నం టౌన్ పోలీసులు హెచ్చరించారు. నర్సీపట్నం టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక మహిళను వేధించడంతో పాటు ఆమె సహోద్యోగులపై దాడికి పాల్పడిన 2 నిందితులను పోలీసులు శరవేగంగా స్పందించి 24 గంటల్లోపే అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం నర్సీపట్నం పట్టణానికి చెందిన ఒక యువతి ఈ నెల 16/6/2026 రాత్రి సుమారు 7 గంటల సమయంలో డ్యూటీ ముగించుకుని ఇంటికి వెళ్లి తిరిగి వస్తుండగా అప్పన్నపాలెం గ్రామ సమీపంలో 2 వ్యక్తులు ఆమెను అడ్డుకున్నారు. ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ వేధింపులకు పాల్పడ్డారు. ఈ క్రమంలో అక్కడకు చేరుకుని ఘటన గురించి ప్రశ్నించిన సదరు యువతి యొక్క 2 సహోద్యోగులపై కూడా నిందితులు దాడికి తెగబడ్డారు. వారి వద్ద ఉన్న సెల్ ఫోన్ను ధ్వంసం చేయడంతో పాటు ప్రాణభయంతో భయభ్రాంతులకు గురి చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు నర్సీపట్నం టౌన్ పోలీసులు తక్షణమే స్పందించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో పట్టుబడిన నిందితులు 2 పాత నేరస్తులని, వారిపై గతంలోనూ పలు క్రిమినల్ కేసులు ఉన్నాయని పోలీసులు తెలిపారు. కుప్పరాల హరి, తండ్రి ముసలయ్య, లారీ డ్రైవర్, నివాసం పెదబుడ్డపల్లి, నర్సీపట్నం. ఇతనిపై గతంలో రౌడీ షీట్ కూడా నమోదై ఉంది. పొన్నాపు కుమార్ అలియాస్ యేసు, తండ్రి నూకరాజు, నివాసం తెరీసా కాలనీ, పెదబుడ్డపల్లి, నర్సీపట్నం. ఘటన జరిగిన 24 గంటల్లోపే నిందితులను పట్టుకున్న పోలీసులు వారిని అరెస్ట్ చేసి రిమాండ్ నిమిత్తం గౌరవ కోర్టు ముందు హాజరుపరిచారు. పోలీసుల హెచ్చరికల మహిళలపై వేధింపులు, అసభ్య ప్రవర్తన, దాడులు లేదా ఇతర నేరాలకు పాల్పడే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని నర్సీపట్నం టౌన్ పోలీసులు స్పష్టం చేశారు. చట్టాన్ని చేతిలోకి తీసుకునే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని వారు హెచ్చరించారు. అందరికీ నమస్కారం. మన నర్సీపట్నం టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మొన్న రాత్రి ఒక అమ్మాయి ఇక్కడ ఒక షోరూంలో వర్క్ చేస్తుంది. అమ్మాయి తిరిగి వర్క్ ముగించుకొని రాత్రి 7 o'clock ప్రాంతంలో తిరిగి తన స్వగ్రామానికి వెళ్తుండగా మధ్యలో ఒక రౌడీ షీట్ హోల్డరు ప్లస్ ఇంకొక వ్యక్తి ఇద్దరూ కలిసి ఈ అమ్మాయిని అటకాయించి ఆ అమ్మాయి చేయి పట్టుకొని అసభ్యంగా ప్రవర్తించడం అది జరిగింది. అయితే ఇమీడియట్గా అమ్మాయి ఏం చేసిందంటే భయపడిపోయి వెనక్కి పరిగెట్టుకుంటూ వచ్చి షోరూంలో ఉన్న కొలీగ్స్ చెప్పిందనమాట. ఇలాగా నేను వెళ్తుండగా నన్ను అటకాయించి నా చేయి పట్టుకొని లాగడానికి ప్రయత్నం చేశారు అని చెప్పి. ఇమీడియట్గా ఉన్న కొలీగ్స్ ఎవరా అని చెప్పేసి అక్కడికి వెళ్ళి చూసేసరికి ఈ రౌడీ షీటర్ ప్లస్ ఇంకొక వ్యక్తి, వీళ్ళని కూడా అరే మీకు ఎంత ధైర్యం రా మమ్మల్ని అడగడానికి వస్తారా అని చెప్పేసి వాళ్ళని కొట్టడం జరిగిందనమాట. అందులో రౌడీ షీటర్ ఎవరైతే కుప్పరాల హరి, తండ్రి ముసలయ్య, వయసు 30 సంవత్సరాలు, లారీ డ్రైవర్, పెదబొడ్డేపల్లి ఈయన ప్లస్ ఈయనతో పాటు పొన్నపు కుమార్ ఎలియాస్ యేసు 42 years, పెదబొడ్డేపల్లి, నర్సీపట్నం కూడా. ఈ కుప్పరాల హరి గురించి ఇమీడియట్గా మన టౌన్ ఇన్స్పెక్టర్ గారు, సబ్ ఇన్స్పెక్టర్ గారు వీళ్ళంతా కూడా వెళ్ళి ఈ రిపోర్ట్ రాగానే FIR ఇష్యూ చేసి ఈయన అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇద్దరిని కూడా ఈ హరి మీద వెరిఫై చేస్తే 7 కేసులు ఉన్నాయండి ఈయన మీద పెండింగ్ ఉన్నాయి. మన నర్సీపట్నం టౌన్ పోలీస్ స్టేషన్లో ఈయన మీద రౌడీ షీట్ కూడా ఉంది. లాస్ట్ సాటర్డే కూడా మనం కౌన్సిలింగ్కి పిలిస్తే ఈయనేమో లారీ డ్రైవర్గా నేను వర్క్ చేస్తున్నాను, ఎక్కడ జమ్మల మడుగు దగ్గర ఉన్నాను అని చెప్పేసి ఆ రోజు కౌన్సిలింగ్ కూడా ఈయన అటెండ్ కాల. తర్వాత రెండో వ్యక్తి పొన్నపు కుమార్ ఎలియాస్ యేసు, ఈయన కూడా రౌడీయిజం అది చేయడం అది జరుగుతుంది. ఈయన మీద కూడా ఆల్రెడీ 3 కేసులు ఉన్నాయి. ఈ రోజు రిజిస్టర్ చేసిన కేసుతో 4 కేసులు అవుతున్నాయి. అయితే ఇమీడియట్గా ఇన్స్పెక్టర్ గారికి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది, రౌడీ షీట్ ప్రపోజల్ పంపించమని ఈయన మీద కూడా. అయితే ముఖ్యంగా ఈ కేసు విషయంలో ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే, ఎవరైనా సరే ఆడవారి జోలికి వచ్చినా, మైనర్ల జోలికి వచ్చినా పరిస్థితి చాలా సీరియస్గా ఉంటుంది. పోలీస్ యాక్షన్ అన్నది చాలా సీరియస్గా ఉంటుంది అని అందరికీ ఒక హెచ్చరిక పంపించడానికి గాను ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైనా సరే, నాట్ ఓన్లీ రౌడీ షీటర్స్, ఎవరైనా సరే మహిళలపై అఘాత్యాలు చేసినా, మైనర్లపై ఎటువంటి అకృత్యాలు చేసినా ఇమీడియట్గా మేము దాని మీద యాక్షన్ ఇనిషియేట్ చేయడం, వాళ్ళ మీద చట్టపరంగా ఏమేమైతే చర్యలు తీసుకోగలమో
ఆ చర్యలన్నీ కూడా తీసుకోవడం జరుగుతుంది. ఆల్రెడీ మీ అందరికీ కూడా లాస్ట్ ప్రెస్ మీట్లో కూడా చెప్పడం జరిగింది. ఒక డీసీ షీట్ హోల్డర్ రౌతు మల్లేష్ మీద ఆయన ఉన్న కేసులకు గాను ఆల్రెడీ పీడీ యాక్ట్ పెట్టడం జరిగింది. ఆయన్ని అది కూడా కలెక్టర్ గారి పర్మిషన్ తీసుకొని కలెక్టర్ గారి ఆర్డర్స్ ప్రకారం ఆ పీడీ యాక్ట్ కాపీస్ సర్వ్ చేసి ఆయన్ను రిమాండ్లో ఉన్నాడు. ఇదే చర్యలు అందరి మీద కూడా ఉంటాయని చెప్పేసి జాగ్రత్తగా ఉండమని రౌడీ షీట్ హోల్డర్స్ కానీ లేదు ఈ విధంగా రోడ్ల మీద తాగేసి తిరిగి ఎటువంటి పండుగల్లోని వాటిలోని గొడవలు చేసే వాళ్ళ మీద సీరియస్ యాక్షన్ ఉంటుందని చెప్పి తెలియజేయడానికి గాను ఈ రోజున ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగిందండి. ఇప్పుడు కూడా ఈ ముద్దాయిల్ని మ్యాజిస్ట్రేట్ గారి ముందు ప్రొడ్యూస్ చేసి బైండ్ ఓవర్ కూడా చేయడం జరుగుతుంది. రీసెంట్గా అందరూ రౌడీ షీటర్స్ని కూడా మా జిల్లా ఎస్పీ గారు తుహిన్ సిన్హా ఐపీఎస్ గారు బైండ్ ఓవర్ చేయమని చెప్పేసి చెప్పడం జరిగింది. బట్ ఆ బైండ్ ఓవర్ క్రమంలో చాలా వరకు బైండ్ ఓవర్ చేసాం. అదృష్టవశాత్తు ఈయన మిస్ అయిపోయాడు. అదే కానీ ఉండేలాగుంటే వెంటనే ఇమీడియట్గా నేరంలో పాల్గొన్నందుకు గాను సుమారుగా 1-2 లక్షల రూపాయలు అమౌంట్ కూడా బాండ్ అమౌంట్ కూడా ఫర్ఫిట్ చేయడం జరిగేదన్నమాట. రీసెంట్గా ఈ బైండ్ ఓవర్ విషయంలో మన నాతవరం పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక ఈ గుల్లాటలు తర్వాత ఇవి చేస్తున్న ఒక వ్యక్తి పట్టాలు అని చెప్పేసి ఆయన బైండ్ ఓవర్ చేయడం జరిగింది. ఆయన ఈ కేసులో ఆర్గనైజ్ చేస్తున్నాడని. అట్లాగే ఇగైన్ ఆయన కోటగుట్ల పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఆయన గేమింగ్ యాక్ట్లో దొరికితే ఈ ఇన్ఫర్మేషన్ తీసుకెళ్ళి కన్సర్న్డ్ ఎంఈఎం గారి దగ్గర ప్రొడ్యూస్ చేస్తే 50,000 రూపాయల అమౌంట్ ఫర్ఫ్యూట్ చేయడం కూడా జరిగిందండి. ఇదే అన్ని కేసుల్లో కూడా ఇదే విధంగా చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ అండి.